విశాఖపట్నం కంచరపాలెం ఏరియా నుండి వచ్చామండి. 5 సంవత్సరాలు బట్టి తైలాభిషేకానికి వస్తున్నానండి. నాకున్న ఒక కొడుకు, ఆ బాబుకి ఆరోగ్యం బాగోదండి. ఎంతమంది డాక్టర్ల దగ్గర తీసుకుని వెళ్ళినా ఆ పిల్లడు బాగానే ఉన్నాడమ్మా అనేవారు, కానీ ఇప్పుడు ఇక్కడ అన్నం తినలేకపోయాడండి. పిల్లడు తైలాభిషేకం తీసుకొచ్చాక అయ్యగారి దగ్గర తీసుకొచ్చి అయ్యగారు మాకు చూస్తూ ఆయన తైలాభిషేకం చేశారండి. నేను అతని తర్వాత 10,000 రూపాయలు నేను కానుక ఇచ్చుకుంటాను. దేవా, నా బిడ్డకు బాగా అవ్వాలని నేను ప్రార్థన చేశానండి. ఆ నెలలోని నా బిడ్డడు చాలా స్వస్థత పొందాడు. అయ్యగారి వాక్యం వినేవాడు. ప్రతి నెల ప్రతి తైలాభిషేకానికి వచ్చినప్పుడు, అమ్మ నేను అవుట్ ఏరియా వెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు. పైసా లేదు బాబు, ఎలా వెళ్తావు అని అంటే, నేను దేవుడు పంపిస్తాను. అయ్యగారు ప్రార్థన చేశారు. నేను తైలాభిషేకం విశాఖ పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకున్నాను కదా, నువ్వు 10,000 రూపాయలు ఇస్తామన్నావు కదా, ఇస్తేనే కదా నాకు ఎలాగైనా జాబ్ ఇస్తారని ధైర్యంతో ఉన్నాను. ఇప్పుడు ప్రార్థన చేసుకుని నా బిడ్డడే నుండి మరి మస్కెట్ వెళ్ళడం జరిగిందండి. దేవుడికి స్తోత్రం అండి. అక్కడ ఫిట్టర్గా వర్క్ చేస్తున్నాడు. 40,000 రూపాయలు సాలరీ తెస్తున్నాడు. అప్పు తీర్చారండి. తాకట్లు పెట్టిన వీళ్ళని కూడా ఇడిపించారండి. నా బిడ్డకి మంచి జాబ్ ఇచ్చారండి. ఇదంతా మరి ఇసాక్ పాస్టర్ గారు ప్రార్థన వల్లనే జరిగిందండి. దేవుడికి